Hello guys, welcome to the channel Speed 155. This is Sai on Independence Day. 6 AM అనుకున్నాం, ఎంత అవుతుంది? ఆల్మోస్ట్ 8 అవుతుంది. సో ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడు. అండ్ చాలా కొంతమందికి లేట్ అయింది, కొంతమందికి ఎర్లీ అయింది. బ్రో పద బండి బ్రో, వెళ్దాం పద. అందరు వచ్చారు కదా, ఇంకెవరు? ఇట్లానే అందరి కోసం ఆగి 6 AM అనుకున్నది, లైక్ 7 AM 8 AM అవుతుంది. సో నార్మల్గా కొన్ని బ్రాండెడ్ గ్రూప్స్ అయితే వాళ్ళు ఒక టైం పెట్టుకుంటే ఆ టైంకి ఎవరు వచ్చినా రాకుండా వెళ్ళిపోతారు. కానీ ఇది మనది లైక్ పర్సనల్ కాబట్టి ఇక మన వాళ్ళ పర్సనల్ వాళ్ళ కోసం ఆగాల్సి వస్తుంది. కాబట్టి ఇక కొంచెం అటు ఇటే అవుతాయి టైమింగ్స్. సో నార్మల్గా ఇవాళ ఏం లేదు, రష్ అయితే ఏం లేదు. నార్మల్గా ఇండిపెండెన్స్ డే ఒక స్పెషల్ రైడ్ జెండాలు పట్టుకొని ఒక జస్ట్ డే స్పెషల్గా ఒక రైడ్ వేద్దామని అయితే ప్లాన్ చేసినాం. సో అనుకున్నట్టే ఒక 20 బైక్స్ అయితే అయినాయి. రైడ్ యాదగిరిగుట్ట హైవే బ్రో. సో ఇక హైవేకే వెళ్దామని ఫిక్స్ అయినాం. సిటీ అనుకో కొన్ని బండ్లకు ఎగ్జాస్ట్ ఉన్నాయి, మళ్ళీ వేసుకొని మన వాళ్ళు ఇంకా రియాక్షన్ల కోసం ఎక్కువ చేసేస్తారు రేసు. సో అది ప్రాబ్లం లేకముందే సో హైవేకి వెళ్ళిపోతే సెట్ అయిపోతుంది అని చెప్పి హైవేకి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 ఉన్నాయి. అండ్ ఇంకొక 5 to 6 బైక్స్ ఉప్పల్లో వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు తార్నాక మెట్రో దగ్గర ఉన్నాం. సో ఉప్పల్లో ఇంకా ఒక 5 to 6 బైక్స్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ అరౌండ్ ఒక 20 బైక్స్ అవుతాయి. సో హైవే ఎందుకంటే పోయి అట్లా నార్మల్గా చిల్ రైడ్, స్మూత్ రైడ్, అట్లనే కొన్ని ఫొటోస్ అండ్ కొన్ని డ్రాగ్స్ ఇన్ కేస్ సెట్ అయితే అనుకున్నా. సో కొంతమంది ఇదంతా మన గ్యాంగే, అందరు మన వాళ్ళే. సో కొంతమంది ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు అంటే ఎవరు లేరు. కాకపోతే ఇదంతా ఇన్స్టాగ్రామ్ బాండే ఇదంతా. సో ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో మన వాళ్ళందరూ ఇన్స్టాగ్రామ్ త్రూనే తెలుసు. మన ఫస్ట్ స్టార్ట్స్ విత్ బిట్టు అండ్ వైష్ణవ్ వీళ్ళందరూ. అండ్ రీసెంట్గా మనోడు కూడా లైక్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి వచ్చిండు. సో ఉంది ఒక గ్రూప్ అయితే ఉంది మంచిగా రైడ్లకి. సో మన వాళ్ళు నాకు ఎట్లా అంటే ఇండిపెండెన్స్ డే రైడ్ అంటే ఒక భారతీయుడు లెక్క ఫీల్ అయ్యి అయితే దేశభక్తి చాటుతూ రైడ్ వేద్దామని అయితే అస్సలు కాదు. అఫ్కోర్స్ ఇప్పుడు 100లో 90% ఎవరు లేరు అట్లా. ఇండిపెండెన్స్ డే ఇండిపెండెన్స్ వచ్చినాకనే ఇంకా గలీజ్గా అయిపోయింది ఇండియా. సో అంతా అయితే ఏం కాదు. సో అందుకే ఇండిపెండెన్స్ డే సాకు చెప్పి బండ్లన్నీ వేసుకొని సిటీలో లైక్ సౌండ్లు చేసుకుంటూ పోవడం, మళ్ళీ ఇండిపెండెన్స్ డే ఉన్న పేరుని చెడగొట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే సో అండ్ ఈరోజు అందరికీ హాలిడే ఉంటుంది ఆల్మోస్ట్. సో అందుకే ఒక రైడ్ వేస్తే కూడా డే యూజ్ అవుతుంది, బైక్స్ కంటెంట్ అవుతుంది, నార్మల్గా మనకు కూడా సోల్ సాటిస్ఫాక్షన్ అవుతుంది. సో అందుకే వచ్చేసిన. నాకు కూడా హాలిడే ఇవ్వాల. సో పోయి రెస్ట్ తీసుకొచ్చి మంచిగా రైడ్ అయిపోయిన తర్వాత. సో ఇవాళకి ఇది ఇంకొక బైకర్ వస్తున్నాడంట, సికింద్రాబాద్ దగ్గర ఉన్నాడు. సో ఎవరన్నా కూడా ఇట్లానే మీకు ఎవరైనా రావాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ నుంచి అయినా సరే నాకు మెసేజ్ చేయండి. అండ్ సో నేను ఈ వీడియోకి ఒక టార్గెట్ వేసుకున్నాను. నార్మల్గా ఒక 50 to 100 లైక్స్ అయితే. అండ్ నా వీడియోస్ కూడా కమెంట్ చేయండి. మీకు ఏమన్నా లైక్ చేంజెస్ కావాలన్నా, నువ్వు ఇది ఇట్లా చెప్తలేవు, నేను ట్రై చేస్తా. నేను యాజ్ అ బిగినర్ సో నేను ట్రై చేస్తా ఆ టైప్ ఆఫ్ వీడియోస్ చేయడానికి, వీడియోస్లో అవి చేయడానికి నేను ట్రై చేస్తా. సో నాకేమన్నా చెప్పండి, ఏదన్నా మిస్టేక్ అయినా సరే, ఏమైనా ఇన్ఫర్మేషన్ యాడ్ చేయాలనుకున్నా, అప్డేట్స్ కావాలనుకున్నా, లైక్ దేని మీద వీడియోస్ కావాలి, సో ఏమన్నా ఉంటే నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి. సో నాకు అది హెల్ప్ఫుల్ అవుతుంది. సో లైక్ చేస్తే ఏంటి అంటే లైక్ అలాంటి బైకర్ మైండ్ సెట్ ఉన్నవాడికి నా వీడియో వెళ్తుంది. సో నార్మల్గా ఇప్పుడు వేరే వీడియోస్ చూసావని నా బండి వీడియోస్ చూడు అని అంటే లైక్ చూడలేడు. ఎవడు చూస్తాడు, ఎవడి టేస్ట్కి తగ్గట్టు వాడు వీడియోస్ చూస్తాడు. సో అట్లనే నా టేస్ట్ ఉన్నవాడు మాత్రమే నా వీడియోస్ చూస్తాడు. సో బైకర్స్ మాత్రమే చూస్తారు ఆ వీడియోస్. సో నేను నార్మల్గా అంత వైరల్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నార్మల్గా ఒక 50 to 100 లైక్స్ వేసుకుంటున్నా ఈ వీడియోకి, వస్తాయేమో అని. సో చూద్దాం. సో ఇప్పటి నుంచి రెగ్యులర్గా వ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తాను. నేను ఇప్పటికీ చేస్తున్నా, బట్ వీక్లీ 1-2 వస్తాయి. అవి కూడా మైక్ లేకుండా ఓన్లీ రేసింగ్. సో ఇప్పటి నుంచి అన్నీ చేద్దామని ఫిక్స్ అయినా యాజ్ అ బ్లాగర్గా. సో ట్రై చేస్తున్నా. ఓకే వచ్చిందా మనోడు, వచ్చేసిండంట.
వెళ్ళిపోదాం. ఎక్కడుంది బైక్, ఎక్కడుంది? సో ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది రైడ్ అయితే. హ్యాపీ ఇండిపెండెన్స్ డే గాయ్స్. డ్యూక్ హ్యాండిల్లో ఏదో మత్తు ఉంది, దానికి తోడు ఎగ్జాస్ట్ అంటించిండు. బాయ్ బండి అయితే వేరే ఉంది. ఇదే అయితే తెలుసు నాకు, అందుకే నేను సిటీ వద్దని చెప్పేసి హైవే చూస్ చేసుకున్నా. ఈ సౌండ్లు చేసుకుంటే ఒకడే ఉంటుంది. సో ఇక్కడ నుంచి యాదగిరిగుట్ట వెళ్ళి డెస్టినేషన్ ఏంటంటే యాదగిరిగుట్ట వెళ్ళి అక్కడ ఒక చిన్న బ్రేక్ వేసుకొని మళ్ళీ యూటర్న్ తీసేసుకొని రావడం, ఇక ఎండ్ ఆఫ్ ది రైడ్ అది. సో టోటల్ ఇవాళ ఒక 20 బైక్స్ అయినాయి. అవతల నా బైక్ ఉంటుంది ప్రాబబ్లీ, అక్కడ ఉంది నా బైక్. ఫీల్ కాకు, ఏమనుకోకు, బండి నీదే. అయ్యో మనోళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు. జెండా అయితే ఎగురుతుంది. అది ఇండిపెండెన్స్ డే రావడం వల్ల ఏమొచ్చింది, ఫ్రీడమ్ అంటే ఈ ఫ్రీడమ్ వచ్చింది. బట్ దీంట్లో ఈ ఫ్రీడమ్లో కూడా లిమిట్స్ ఉన్నాయి. ఎవ్వరికి ఏమంత ఫ్రీడమ్ లేదు. మళ్ళీ మనం అందరం ఒక సిస్టంలో ఇరుక్కుపోయినాం అందరం. సో ఫ్రీడమ్ ఈజ్ జస్ట్ ఎ వర్డ్, మేకప్ వర్డ్ అంతే. ఫ్రీడమ్ ఎవ్వరికేం ఫ్రీడమ్ లేదు. ఈ సిస్టంలో బతుకుతున్నాను ఈ రోజులు. అందరు మీకే ఎదురవుతారు. అసలు హోండా CBR 250R ఏ ఇయర్ మోడల్ కానీ ఇది బ్రో, ఏ ఇయర్ మోడల్ ఇది? 2012 మోడలా? ఇది డ్యూక్ ఎగ్జాస్ట్ కదా? ఏ 390యా? దీని ఇంజన్ చూద్దాము, సాలిడ్ ఉంటుంది. ABS లేదు కదా? ABSా? ఏం డ్యూయల్ ఛానలా, సింగిల్ ఛానలా? అమ్మ 2012లో డ్యూయల్ ABSా? మస్తు ఉంది, మస్తు రా పవర్. 249 సెంటీమీటర్ క్యూబిక్ సెంటీమీటర్ క్యూబ్. మస్తు ఉంటుంది పవర్ అయితే బండి.
బ్రో ఎందుకు బ్రో? హాయ్ బ్రో, మధు వాళ్ళతో వచ్చినావా? ఓకే, మనోళ్ళే అయితే. మన రైడ్కే కదా? రైట్. మన పేరు బ్రో? సాయి. ఏడు ఇంకా వినయ్ ఉంటాడుగా? అచ్చా, వినయ్తో వచ్చినా అన్నావు కదా నువ్వు? ఓకే రైట్. ఏడు వినయ్ ఏడి? హలో గాయస్, సో అందరు మిక్స్ అయిపోయారు ఈరోజు ఇండిపెండెన్స్ డే. ఇది రైడ్, కంప్లీట్ రైడ్ ఈరోజు. అందరు వచ్చేసారు. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 బైక్స్ అయినాయి. సో ఇంకా కొంతమంది క్యాన్సిల్ అయిపోయారు. లాంగ్ ఉంది, ఆఫీస్ ఉంది, వర్క్ ఉంది. సో కొంతమంది వచ్చేసారు. నిఖిల్ కూడా వచ్చింది లాస్ట్ టైంలో. సో ఓకే, వెళ్ళిపోదాం ఇక. బ్రో స్టార్ట్ అయిదాం బ్రో. అంకే నడు. సో ఇప్పుడే ఒక ఆటో మీద ఒక కోట్ చదివిన, క్యాప్షన్ మస్తు అంటే మస్తు అనిపించింది. ఇదే ఆటో, నీకు బతకడం రాకపోతే జీవితాన్ని నిందించకు. మస్తు రాపించినావురా. అందరు ఇప్పటి వరకు లవ్ ఫెయిల్యూర్, బేబీ సినిమా, అల్లు అర్జున్ ఫ్యాన్స్ చూసినా కానీ ఇలాంటి ఒక క్యాప్షన్ మాత్రం నేను చూడలేదు. మంచిగా ఉంది. నువ్వురా అసలైన ఆటో ఒకటి. ఓ అన్న సారీ, పెద్ద మనిషి. నిజంగా నీకు బతకడం రాకపోతే జీవితాన్ని నిందించకు. మస్తు ఉంది, చాలా అర్థం కూడా ఉంది. అందరు అనుకుంటారు ఏవేవో ఏటేటో ఒక అన్నెసెసరీ థింగ్స్ వెనుక పరిగెత్తి మొత్తం లైఫ్ అంతా అన్నెసెసరీ చేంజ్ చేసేసుకొని పెద్ద ఫీల్ అయిపోతారు. ఇక నా లైఫ్ వేస్ట్, నేను అది నా బతుకని తింటే ఇక వాడి చాయిసెస్ వాడేసేసుకొని వాడికి తెలివి లేక లైఫ్ని క్వశ్చన్ చేస్తే ఆల్మోస్ట్ జనరేషన్ అంతా అంతే. లైఫ్లో ఏది ఇంపార్టెంటో అన్న క్లారిటీ వచ్చేసరికి మొత్తం సగం జీవితం అయిపోతుంది. ఇంకో సరే సగం జీవితం తర్వాత రియలైజ్ అయినా సరే ఇక ఉన్న జీవితాన్ని ఆల్రెడీ సగం సాగించిన జీవితాన్నే సాగిస్తారు. ఇక మళ్ళీ అప్పటికి చేంజ్ చేసుకుందామన్న విల్లింగ్నెస్ ఎవరికి ఉండదు. సో అది